ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మోడీ. డొనాల్డ్ ట్రంప్ చాలాసార్లు చెప్పిన మాటలే ఇవి. గతంలో వ్యాఖ్యలు భారత్ మోడీపై అభిమానం చాటుకోవడానికి చెప్పేవాడు. ఇప్పుడు భారత్ను టార్గెట్ చేసే ముందు చెబుతున్నాడు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత భారత్పై సానుకూలంగా మాట్లాడిన ప్రతిసారి భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు అదే చేశాడు. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మోడీ అని పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే సుంకాల కత్తి దూశారు. ఐ లవ్ ఇండియా అన్న నోటితోనే భారత్పై 12.5% అదనపు సుంకాల ప్రతిపాదన సిద్ధం చేశారు. అది కూడా ట్రేడ్ డీల్పై తుది చర్చలు జరుగుతున్న టైంలోనే. దీంతో అమెరికా తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. సుంకాలతో ఒత్తిడి తెచ్చి భారత్తో ట్రేడ్ డీల్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇంతకు వాణిజ్య ఒప్పందంపై తుది చర్చలు జరుగుతున్న వేళ భారత్ లక్ష్యంగా తెరపైకి తెచ్చిన టారిఫ్ వ్యూహం ఏంటి? ఆ వ్యూహాన్ని భారత్ ఎలా తిప్పికొట్టబోతోంది? ట్రంప్ భారత్ని ఇంకా తక్కువ అంచనా వేస్తున్నారా? లెట్స్ వాచ్. ఓవైపు ట్రేడ్ డీల్ చర్చలు, మరోవైపు టారిఫ్ సన్నాహాలు. ఐ లవ్ ఇండియా అంటూనే 12.5% సుంకాలకు ప్లాన్. ట్రంప్ టీం భారత్ను ఇంకా తక్కువ అంచనా వేస్తోందా? ఇది ట్రంప్ రీసెంట్ ట్వీట్. ఇటీవల ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఫ్రీడమ్ ఎట్ 250 వేడుకలు జరిగాయి. అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారత్, అమెరికా ఉన్నతాధికారులంతా హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, విదేశాంగ మంత్రి జయశంకర్ సహా సుమారు 1500 మంది అతిథులు హాజరయ్యారు. ఈ వేడుకల సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ అకస్మాత్తుగా రాయబారి సెర్గియో గోర్కు ఫోన్ కాల్ చేశారు. వేడుకలకు హాజరైన అతిథులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ భారత్పై ప్రశంసలు కురిపించారు. నాకు భారత్ అంటే చాలా ఇష్టం, భారత్తో అమెరికా సంబంధాలు మరింత బలపడాలి అని స్పష్టం చేశారు. ఈ మేరకు టైమ్స్ నౌ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ను ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ షేర్ చేశారు. ఆ పోస్టులో ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మోదీ అని రాశారు. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే భారత్పై లక్ష్యంగా వ్యూహం మార్చారు. ట్రేడ్ డీల్ పై చర్చలు తుది దశకు చేరుకున్న వేళ భారత్పై 12.5% అదనపు సుంకాలు విధించే ప్రతిపాదన సిద్ధం చేశారు. అవును, భారత్, అమెరికా దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఢిల్లీలో కీలకమైన ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న వేళ భారత్కు అమెరికా ఊహించని షాక్ ఇచ్చింది. భారతదేశంలో అన్యాయమైన వాణిజ్య పద్ధతులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం భారత్ను దోషుల జాబితాలో చేర్చింది. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వివిధ రకాల దిగుమతులపై 10% నుంచి 12.5% వరకు అదనపు సుంకాలను విధించాలని ప్రతిపాదించింది. అమెరికా ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301 కింద నిర్వహించిన 60 సుదీర్ఘ దర్యాప్తుల ఫలితాలను యుఎస్టీఆర్ అధికారికంగా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 54 ఆర్థిక వ్యవస్థల్లో బలవంతపు శ్రమ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతుల్ని సమర్థవంతంగా నిషేధించడానికి లేదా నిరోధించడానికి తగినంత కఠినమైన చర్యలు లేవని అమెరికా తన నివేదికలు స్పష్టం చేసింది. ఈ 54 దేశాల జాబితాలో భారత్ను చేర్చడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ విషయంపై అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జెమిసన్ గ్రేర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతుల సమస్యను పరిష్కరించడంలో విఫలం కావడం అంగీకరించలేనిది. దీనివల్ల అమెరికా కార్మికులు ప్రపంచవ్యాప్తంగా అసమానమైన, అన్యాయమైన వాతావరణంలో పోటీ పడాల్సి వస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. It is simple for people to say, well, they've just been applying tariffs wildly, and that's simply not the case. We have a set of tariffs that are sector-specific: automobiles, steel, aluminum, copper, sensitive supply chains. And if you look at those, they're applied to different countries differently depending on the level of problem we have with those countries. And then we have other types of tariffs. Last year we had what we call reciprocal tariffs that were designed to get at a lack of reciprocity in trade. But even in that situation, భారత్పై 12.5% అదనపు సుంకాల ప్రతిపాదన పైకి మానవ హక్కుల పరిరక్షణ కోసమే అని చెబుతున్నా దీని వెనుక అమెరికా అంతర్గత రాజకీయాలు, న్యాయపరమైన చిక్కుల నుండి తప్పించుకునే వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే న్యూఢిల్లీలో జరుగుతున్న తాజా వాణిజ్య చర్చల నేపథ్యాన్ని పరిశీలిస్తే ఈ సుంకాల బెదిరింపులకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని, మన దేశ దౌత్య ఆర్థిక బలం ముందు అమెరికా తన పట్టు సడలించక తప్పదు. ఫిబ్రవరిలో ప్రెసిడెంట్ ట్రంప్ ఏకపక్షంగా విధించిన పలు సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది.
ఇది ట్రంప్ ట్రేడ్ ఎజెండాకు తగిలిన పెద్ద ఎదురు దెబ్బ. ఆ పరిమితులను దాటివేసి ప్రత్యామ్నాయ మార్గంలో ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకే ఇప్పుడు 1974 ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 301ని ఎంచుకున్నారు. భారత్, చైనా, జపాన్ వంటి దేశాలు బలవంతపు శ్రమను అరికట్టడంలో విఫలమయ్యాయని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జెమిసన్ గ్రీర్ ఆరోపించడం కేవలం అమెరికా కార్మికులను సంతృప్తిపరచడానికి ఆడుతున్న ప్రొటెక్షనిజం డ్రామా మాత్రమే. భారత్లో కార్మిక చట్టాలు అత్యంత బలంగా ఉన్నాయన్న నిజాన్ని విస్మరించి ఇలాంటి ఆరోపణలు చేయడం అమెరికా ద్వంద్వ విధానానికి అద్దం పడుతోంది. అమెరికా నివేదిక భారత్ను ఇరుకున పెట్టేలా కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే భారత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉందనేది వాస్తవం. తాజా ఆరోపణల కంటే ముందే ఫిబ్రవరి 7వ తేదీన భారత్, అమెరికా మధ్య కుదిరిన ఉమ్మడి ఫ్రేమ్వర్క్ ప్రకారం గతంలో 50% వరకు ఉన్న భారీ సుంకాలను 18%కి తగ్గించడానికి అమెరికా అంగీకరించింది. ఇది భారత ఎగుమతిదారులకు లభించిన చారిత్రాత్మక విజయం. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా గతంలో గుర్రుగా ఉండేది. కానీ తాజా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ప్రకారం ఆ కొనుగోలుకు సంబంధించిన కొన్ని సుంకాలను ఎత్తేయడానికి వాషింగ్టన్ అంగీకరించక తప్పలేదు. ఇది భారత స్వతంత్ర విదేశాంగ విధానానికి దక్కిన గొప్ప గౌరవం. ప్రతిపాదిత సుంకాల నుండి టెక్స్టైల్స్, దుస్తులు వంటి కీలక రంగాలకు మినహాయింపులను ఇచ్చారు. భారత్ నుండి అమెరికాకు వెళ్లే ఈ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే అమెరికాలోనే ద్రవ్యోల్బణం పెరిగి అక్కడి ప్రజలే ఇబ్బంది పడతారనే భయం ట్రంప్కుంది. అంటే భారత్పై పూర్తిగా ఆధారపడిన రంగాల్ని టచ్ చేయడానికి అమెరికా ధైర్యం చేయలేకపోయింది. ప్రస్తుతం అమెరికా చీఫ్ నెగోషియేటర్ బ్రెండన్ లించ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం న్యూఢిల్లీలో ఉంది. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ టీంతో చర్చలు జరుపుతోంది. ఒకవైపు సుంకాల బెదిరింపులు చేస్తూనే మరోవైపు భారత్తో తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికి అమెరికా ఆరాటపడుతోంది. దీనినే ట్రంప్ మాక్ మైండ్ గేమ్ అంటున్నారు. అయితే ఈసారి అమెరికా పప్పులు ఢిల్లీలో ఉడకడం లేదు. మార్కెట్ యాక్సెస్, ఎకనామిక్ సెక్యూరిటీ వంటి అంశాలపై భారత్ తన నిబంధనలకు అనుగుణంగానే చర్చలను ముందుకు తీసుకువెళ్తోంది. గతంలో అమెరికా ఇలాంటి నివేదికలిస్తే మిగతా దేశాలు వణికిపోయేవి. కానీ భారత్ భయపడ్డం లేదు, ఎదురుదాడి చేస్తోంది. మార్కెట్ యాక్సెస్, ఆర్థిక భద్రత వంటి కీలక రంగాలలో భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మన జాతీయ ప్రయోజనాలకు, మన దేశీయ పరిశ్రమలకు నష్టం కలగని రీతిలో కేవలం మన నిబంధనలకు అనుగుణంగానే చర్చలను దర్పణ్ జైన్ బృందం ముందుకు తీసుకువెళ్తోంది. అమెరికా సుంకాల ఒత్తిడికి తలొగ్గి భారత్ ఎక్కడా ఏకపక్ష రాయితీలు ఇవ్వడం లేదు. అమెరికాకు ఇప్పుడొక చేదు నిజం అర్థమైంది. చైనా ఆర్థిక సామ్రాజ్యవాదానికి అడ్డుకట్ట వేయాలన్నా, గ్లోబల్ సప్లై చైన్ను పునర్నిర్మించాలన్న భారత్ వంటి నమ్మకమైన, బలమైన భాగస్వామి ప్రపంచంలోనే మరొకరు లేరు. చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఉత్పాదక రంగం, ప్రపంచంలోనే అతిపెద్ద యువజనాభా కలిగిన మార్కెట్ భారత్ సొంతం. ఒక చేత్తో సుంకాల నివేదికలను చూపిస్తూ భయపెట్టడం, మరో చేత్తో చర్చల కోసం ఢిల్లీకి రావడం డొనాల్డ్ ట్రంప్ అనుసరించే పాత బేరసారాల వ్యూహం. దీని ద్వారా చర్చల టేబుల్ వద్ద భారత్ను డిఫెన్స్ లోకి నెట్టాలని అమెరికా భావించింది. కానీ భారత దౌత్య విభాగం ఈ వ్యూహాన్ని ముందే పసిగట్టింది. ఫిబ్రవరిలో కుదిరిన ఫ్రేమ్వర్క్ ప్రకారం రష్యా చమురు కొనుగోళ్లపై సుంకాల తొలగింపు, భారత వస్తువులపై టారిఫ్స్ 18%కి తగ్గింపు వంటి సంచలన విజయాలను భారత్ ఇప్పటికే సాధించుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా వేస్తున్న ఈ సుంకాల ఎత్తుగడలు కేవలం వారి అంతర్గత రాజకీయాల కోసమే తప్ప భారత్ను ఏమీ చేయలేవని స్పష్టమైపోతుంది. ఇక ట్రంప్ యంత్రాంగం విడుదల చేసిన తాజా నివేదిక కేవలం జూలై 6 వరకు ఉండే ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ మాత్రమే. ఇది తక్షణమే అమల్లోకి వచ్చేది కాదు. గతంలో 50% సుంకాలను ఎదుర్కొని నిలబడిన భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కేవలం 12.5% ప్రతిపాదిత సుంకాలకు వెనకడుగు వేయదు. పైగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ద్వారా భారత్ ఇప్పటికే అమెరికా నుండి కీలకమైన రాయితీలను సాధించుకుంది. గ్లోబల్ సప్లై చైన్లో భారత్ను వదులుకోవడం అమెరికాకు అస్సలు సాధ్యం కాని పని. ఈ టారిఫ్ రాజకీయం కేవలం ఒక ఒత్తిడి వ్యూహం మాత్రమే. అంతిమంగా భారత్కు అనుకూలమైన ఒప్పందమే కుదురుతుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.